గత 16 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మొదటిసారి చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 16 రోజులు వరుసగా పెరగడం, అసలు ఏ రోజు కూడా కనీసం 10 పైసలు కూడా తగ్గకపోవడం చూస్తున్నాం. అసలు పెట్రోల్ ధరలు ఇలా పెరగడానికి కారణం ఏంటి? దానిపై ఎలాంటి పేద ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపబోతుందో మనతో చర్చించడానికి సామాజిక విశ్లేషకులు శేషు గారు మనతో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. 16 రోజులు అవుతుంది కంటిన్యూగా పెరుగుతూ వస్తుంది. ఆల్మోస్ట్ డీజిల్, పెట్రోల్ రెండు ఒకే స్థాయికి వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఏ కారణం ఏంటంటారు ప్రధానంగా? ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణం, భారతదేశము ప్రపంచంలోనే కేసుల సంఖ్యలో 4వ స్థానంలోకి పోయింది, మరణాలలో 8వ స్థానంలో ఉన్నది. అయితే ఈ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకి భారత ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. అయితే లాక్డౌన్ ఎత్తివేయటం, సడలింపులు చేస్తున్నటువంటి క్రమం, సడలింపులు చేసిన తరువాత మనం గమనిస్తున్నటువంటిది ఏంటి అంటే, నిత్యావసర వస్తువులతో పాటు వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులు, మొత్తం అన్ని రకాల వస్తువుల ధరలు దేశంలో పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దానిలో భాగంగానే ఇందాక మీరు అన్నట్టు జూన్ 6వ తారీఖు నుండి జూన్ 22వ తారీఖు వరకు, అంటే క్రమంగా 16 రోజులు ఈ డీజిల్, పెట్రోల్ ధరలు దేశంలో ఏకాఏకిన పెరుగుతూనే ఉన్నాయి. ఈ 16 రోజులలో ఇంతకు ముందెన్నప్పుడు జరగనటువంటిగా ఇవాళ ధరలు పెరగడం జరిగింది, అటు పెట్రోల్ విషయంలో కానీ డీజిల్ విషయంలో కానీ. ఈ 16 రోజుల టైంలో ఈ 16 డేస్ లో లీటర్ కు పెట్రోల్ పైన 9 రూపీస్ పెరిగింది, లీటర్ కు డీజిల్ పైన 8 రూపాయలు పెరిగింది. ఇప్పుడు మనం ఢిల్లీని ప్రామాణికంగా గనక తీసుకుంటే, ఢిల్లీలో 1 లీటర్ పెట్రోల్ ధర 79 రూపాయల 51 పైసలు గాను, డీజిల్ 1 లీటరు ధర 78 రూపాయల 85 పైసలు గాను, అంటే దగ్గర అరౌండ్ 80 రూపీస్ కి చేరుతుంది. భవిష్యత్తులో అది సెంచరీని కొట్టేటటువంటి అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, సామాన్య ప్రజల దగ్గర నుంచి దేశంలో అనేక మంది ప్రజలు ప్రశ్నిస్తున్నది ఒకటే అంశం. ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సర కాలంగా క్రూడ్ ఆయిల్ ధరలు, ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అనేటటువంటి ఒక ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. మీరు చూడండి, డెమోగ్రఫిక్ డివిడెండ్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో గనక మనం మొత్తం జనాభాను గనక చూస్తే ఏం జరుగుతుంది అని అంటే, 70% మంది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఈ వర్గాలపైనే తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది పెట్రోల్ ధరలు పెరగటం వల్ల. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెట్రోలియం ఉత్పత్తులను వాడుతున్నటువంటి వర్గాలే. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటి అనంటే, ఇప్పుడే పెట్రోలియం ధరలు ఇంత హైక్ గా పెరగడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. అయితే ఈ కోవిడ్ ప్రభావం ఎప్పుడైతే వచ్చిందో, లాక్డౌన్ కాలంలో ప్రభుత్వాలు, అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ గణనీయంగా పన్ను ఆదాయాన్ని కోల్పోయారు. ఆ కోల్పోయినటువంటి ఆదాయాన్ని రికవరీ చేసుకోవడం కోసం ఇవాళ దేశంలో గత 16 రోజులుగా కంటిన్యూస్ గా పెట్రోలియం ప్రోడక్ట్స్ ప్రైస్ హైక్ అవుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ప్రశ్న ఏంటి ఇక్కడ, గతంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నప్పుడు ప్రభుత్వాల పైన ప్రతిపక్షాలు కానీ, సామాజిక సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఒత్తిడి చేస్తున్నప్పుడు ఎందుకు ధరలు పెంచుతున్నారు అంటే, ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి మేము పెట్రోలియం ధరలు పెంచుతున్నామని చెప్పారు.
అట్ ద సేమ్ టైం అక్కడ ఏ ప్రపోర్షనేట్ అయితే వాళ్ళు పెంచారో మరి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి కదా. మరి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పుడు పెట్రోలియం ధరలు ఎందుకు తగ్గించట్లేదు? ఇక్కడ ప్రపోర్షనేట్ రిలేషన్ ఎందుకు మెయింటైన్ చేయట్లేదు ప్రభుత్వాలు అనేది $1 మిలియన్ ప్రశ్న, ప్రజలందరికీ తలెత్తుతున్నటువంటి సందేహం ఇదే. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ప్రభుత్వాలు తమ పన్ను ఆదాయాలను పెంచుకోవటం కోసమే ఈ విధమైనటువంటి పెట్రోలియం ఉత్పత్తులు ధరలు పెరుగుతున్నాయి. మీరు గమనించండి, అసలు పెట్రోలియం ప్రోడక్ట్ మనకి లీటర్ దొరకాల్సింది ₹22.44 దొరకాలి. దిస్ ఇస్ అన్ యాక్చువల్ కన్జ్యూమర్ ప్రైస్. ₹22.44 దొరకాలి. కానీ వాళ్ళ ₹80 దరిదాపుల్లో ఎందుకున్నది అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్ వేసేటటువంటి ఎక్సైజ్ ట్యాక్స్ ఒకటి, స్టేట్ గవర్నమెంట్ వేసేటటువంటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 2, డీలర్ కమిషన్ 3. ఈ మూడిటిని కలపటం వల్ల ₹22.44 దొరకాల్సిన లీటర్ పెట్రోలియం ఇవాళ ₹79.56 చేరుకున్నది. మీరు ఒకటి గమనించండి, ఇవాళ జిఎస్టి పన్ను వ్యవస్థ భారతదేశంలోకి వచ్చిన తర్వాత రెండే ఉత్పత్తులను జిఎస్టి పరిధిలోకి తీసుకురాలి దేశంలో. ఒకటి పెట్రోలియం ప్రోడక్ట్స్, రెండోది ఆల్కహాల్. వేటి మీదనైతే ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున ఆదాయాలు వచ్చే సోర్స్ ఉందో ఆ 2 వస్తువులని వాళ్ళ జిఎస్టిలోకి పెట్టలేదు. ఒకవేళ పెట్రోలియం ప్రోడక్ట్స్ ని జిఎస్టి పరిధిలోకి తీసుకొస్తే కొంత మేరకు వినియోగదారులకు ఉపశమనం కలుగుతుంది. కానీ ఎప్పుడంటే అప్పుడు ధరలు పెంచుకునే సౌలభ్యం కోసం భారత ప్రభుత్వము పెట్రోలియం ప్రోడక్ట్స్ ని జిఎస్టి పరిధిలోకి తీసుకురాలేదు. మీరు చూడండి, 2017 తరువాత జరిగిన పరిణామం ఏంటి చమురు కంపెనీలలో అంటే, డైలీ రివైజ్డ్ ప్రైస్, రోజువారీ పెట్రోలియం ఉత్పత్తుల ప్రోడక్ట్స్ ని సమీక్షిస్తారు ధరలను. అందుకే 16 రోజులుగా రోజుకి 50 పైసలు, 55 పైసలు, 36 పైసలు, 35 పైసలు కంటిన్యూగా అటు డీజిల్ పైన ఇటు పెట్రోల్ పైన పెరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అయితే నేను ఇందాక చెప్పినట్టు 3 items includes in actual price of petroleum what's like 22.44 rupees actual. దట్స్ కన్జ్యూమర్ కి రావాల్సినటువంటి ప్రైస్. అది ఇవాళ సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత వేస్తున్నారు ప్రతి లీటర్ పైన? పెట్రోల్ పైన ₹33, డీజిల్ పైన ₹32. దిస్ ఇస్ ఓన్లీ సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ దట్ లెవిడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ లీటర్ పెట్రోల్ అండ్ డీజిల్. ఇక వ్యాట్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా ఉంది. అది ఆ రాష్ట్రాల యొక్క సౌలభ్యతను బట్టి, వాళ్ళు ఇచ్చిన డిస్టెన్స్ ని బట్టి వ్యాట్ ని ఉంటుంది, దాని ఫిక్సేషన్ రేట్ ఉండదు. కానీ సగటున 20 నుండి 21 రూపాయి వ్యాట్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి లీటర్ పైన విధిస్తున్నాయి. ఇక డీలర్ కమిషన్ ప్రతి లీటర్ పైన 3 నుంచి 4 రూపాయలు. ఇక ఇవన్నీ ₹33, ₹20, ₹3 డీలర్ కమిషన్ మొత్తంగా కలిపి ఇవాళ పెట్రోల్ ప్రోడక్ట్ పర్ లీటరు ₹79.56 లభ్యమవుతుంది. కాబట్టి ఇవాళ ఒక్క నిమిషం, ఇవాళ ప్రభుత్వాలకి గనక ప్రజల పైన ప్రేమ ఉంటే, అసలు యాక్చువల్ గా ఇప్పుడు ప్రజలు చాలా సంక్షోభమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పనులు లేక ఆదాయాలు కోల్పోయి ఇంటి వద్దనే ఉండి దగ్గర 60 నుండి 70 రోజులు ఇవాళ ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి 70% మంది ప్రజలు, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పైన ఇవాళ పెద్ద ఎత్తున భారం పడుతుంది. రెండోది, ఇవాళ పెట్రోలియం ప్రోడక్ట్స్ యొక్క ప్రైసెస్ పెరిగితే కేవలం వాహనదారులు మాత్రమే నష్టపోరు, వాహనదారులు మాత్రమే ప్రభావితం అవ్వరు. ఇవాళ అది ట్రాన్స్పోర్ట్ పైన,
ఎస్పెషల్లీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ పైన, వస్తు రవాణా పైన పెద్ద ఎత్తున ప్రభావం చూపించి అన్ని రకాల వస్తువుల యొక్క ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం తీవ్రమయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఇవాళ ప్రజల కొనుగోలు శక్తిని పెంచాల్సినటువంటి ప్రభుత్వాలు ఇవాళ కోవిడ్ వచ్చినటువంటి తీవ్రమైన సంక్షోభ పరిస్థితులలో మీరు అడ్వాన్స్డ్ కంట్రీస్, మిగతా దేశాలు అన్ని కూడా ఆయా దేశాల్లో ప్రజల కొనుగోలు శక్తిని పెంచటానికి రీహాబిలిటేషన్స్ చేస్తున్నారు, రిలాక్సేషన్ చేస్తున్నారు, ప్యాకేజెస్ ఇస్తున్నారు. కానీ మరి అదేమి దరిద్రం నాకు అర్థం కాదు. కానీ భారతదేశంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచేటటువంటి ప్రయత్నాలు చేయట్లేదు. ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్ కింద 20,000 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వము అంత అమౌంట్ ప్యాకేజీ అది ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుందా లేదా అనేటటువంటి ఒక్క విషయాన్ని కూడా ఆలోచించలేదు. ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్ అనేటటువంటి ఒక ప్యాకేజీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కొనుగోలు శక్తిని ఏమాత్రం పెంచలేకపోతుంది. ఈ పరిణామము ప్రజల కొనుగోలు శక్తిని పెంచకపోగా ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ ప్రైసెస్ పెరగటం వల్ల ఇన్ఫ్లేషన్ టెండెన్సీ, ఇన్ఫ్లేషన్ రేట్ దేశంలో పెరిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. యావరేజ్ గా మనం 1 వీక్ బ్యాక్ కూరగాయల రేట్లు తీసుకుంటే 20 నుంచి 30 రూపాయలు ఉన్నాయి. ఈ రోజు 50 రూపాయలు క్రాస్ అయిపోయాయి, కేవలం డీజిల్ ధర పెరగడం వల్ల. సో ద్రవ్యోల్బణం వృద్ధి చెందాలన్నా, దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలన్నా మొదట ప్రజల కొనుగోలు శక్తి పెరగాల్సిన అవసరం ఉంది. ఆ స్థాయిలో ధరలు పెరుగుతుంటే ఎలా పెరుగుతుంది అని ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. హౌస్ హోల్డ్స్, కుటుంబాలు ఈ దేశంలో సాధారణంగా వాడేటటువంటి ఐటమ్స్ ఇప్పుడు చూస్తే the second one electricity, the third one is 3R. These three things are very essential today to every one household. మీరు గమనించండి, ఈ లాక్డౌన్ కాలం తరువాత, లాక్డౌన్ రిలాక్సేషన్ చేసిన తర్వాత మన తెలంగాణ స్టేట్ లో వస్తున్నటువంటి విపరీతమైనటువంటి సమస్య, ప్రజల వద్ద నుంచి తీవ్రంగా వ్యతిరేకంగా వస్తున్నటువంటి సమస్య ఎలక్ట్రిసిటీ బిల్స్. పెద్ద ఎత్తున ఈ 3 నెలల బిల్లు పెరిగినటువంటి విషయం మనం గమనిస్తున్నాం. ఒక పక్క ఎలక్ట్రిసిటీ బిల్స్ పెరిగాయి, రెండోది గత 5-6 సంవత్సరాల కాలంగా ఎల్పిజి గ్యాస్ ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. సబ్సిడీని తగ్గించుకుంటూ పోతుంది ప్రభుత్వం. కూడా పెట్రోలియం ప్రైసెస్ కూడా పెద్ద ఎత్తున ఆల్ టైమ్ రికార్డ్స్ గా పెరుగుతున్నటువంటి సంఘటన ఉంది. ఇంకా చెప్పండి, ఈ విధమైనటువంటి పన్ను ఆదాయాన్ని పెంచుకునే చర్యలకు ప్రభుత్వాలు పాల్పడుతుంటే ఇక కొనుగోలు శక్తి ఎట్లా పెరుగుతుంది? మీరు ఒక మాట గమనించాలి, కేంద్ర ప్రభుత్వానికి చమురు కంపెనీల నుండి 3.48 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి చమురు కంపెనీల నుండి 3.48 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. చమురు కంపెనీల నుండి, ఆయిల్ ఇండస్ట్రీస్ నుండి. స్టేట్ గవర్నమెంట్స్ కి 2.27 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. వాళ్ళ ప్రజలపైన నిజమైనటువంటి ప్రేమ ఉంటే, ప్రజలు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, ఛార్జీలు భరించలేకపోతున్నారని ప్రభుత్వాలు భావిస్తే, వాళ్ళు విధిస్తున్నటువంటి టారిఫ్స్, అటు ఎక్సైజ్ ట్యాక్స్ కానీ ఇటు వ్యాట్ లో రిలాక్సేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇవాళ. ఇక్కడ ఒక అంశాన్ని మీరు గమనించండి. మీరు మొత్తం దేశంలో గోవాలో లీటర్ పెట్రోలియం ప్రోడక్ట్ ప్రైస్ వెరీ లెస్ వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్. ఎందుకు? అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ గోవా వాళ్ళకు వచ్చేటటువంటి పన్ను ఆదాయాన్ని వదులుకొని అది కన్జ్యూమర్స్ కి బెనిఫిట్ కింద ఇస్తున్నారు. కాబట్టే ఆ స్టేట్ లో తక్కువ ఉంది. మీరు చూడండి, రెండు తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కి ఈక్వలెంట్ గా ఉంటది. ఎక్కడ కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కన్జ్యూమర్స్ కి
రిలాక్సేషన్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయంలో కొంత వదులుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ కోవిడ్ లాక్డౌన్ కాలంలో తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వము నెలకు 1500 రూపాయలుగా 2 నెలలకు మాత్రమే ఇచ్చి, 3 నెలలకు హామీ ఇచ్చి 2 నెలలకు మాత్రమే 3000 రూపాయలు ఇచ్చి, ఒక ఎలక్ట్రిసిటీ బిల్లు విషయంలోనే 3000 నుంచి 5000 రూపాయలు అదనపు ఆదాయాన్ని ప్రజల నుంచి గుంజేశారు. ఇక సెంట్రల్ గవర్నమెంట్ అయితే రోజువారీ రివైజ్డ్ ప్రైసెస్ రివైజ్ చేసుకుంటూ వస్తూ ఇవాళ 1 లీటర్ పైన 9 రూపాయలు, పెట్రోల్ పైన డీజిల్ పైన 8 రూపాయలు పెంచారు. అంటే ఈ ప్రభుత్వాలు ఏ కండిషన్ అన్నా ఉండనియండి, ఒకళ్ళు రేపు భవిష్యత్తులో చైనాకి భారతదేశానికి మధ్య యుద్ధం వచ్చినా యుద్ధ కాలంలో కూడా ఎక్కడ కూడా ప్రజలకు రిలాక్సేషన్స్ ఇవ్వకుండా ప్రభుత్వాలు పన్ను ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సంఘటనలు మనకు కనపడుతున్నాయి. మీకు ఒక కీలకమైన అంశం చెప్పాలి. ఇప్పుడు చాలా అపోజిషన్ పార్టీస్, ఇండియాలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్, వాళ్ళు పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఇలానే చేశారు. మనం ఇట్స్ నాట్ హియర్ వీఆర్ నాట్ కన్సిడర్ ద పార్టీ మ్యాటర్స్, అది ఎన్డీఏనా యూపీఏనా కాదు, బట్ ఎవరు పొజిషన్ లో ఉన్నా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు మాత్రం ఇవే. ప్రజల జేబులకు చిల్లు పట్టేటటువంటి కార్యక్రమాలకే పాల్పడుతున్నారు. ఇది అటు యూపీఏ ఇటు ఎన్డీఏ ఎవరికి కూడా మినహాయింపులు లేవు ఇక్కడ. కానీ ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది అంటే 2004లో ఏ విధమైనటువంటి పెట్రోలియం ప్రైస్ ఉన్నాయో అక్కడికి దించాలి అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీంట్లో ఉన్న సహేతుకత ఏంటి, దీంట్లో ఉన్నటువంటి ఈ డిమాండ్ లో ఉన్నటువంటి వ్యాలిడిటీ ఏంటి అనేది మీకు నేను ఒకసారి చెప్పదలుచుకున్నాను. మీరు చూడండి, 2004లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ 2004లో $37 ఉంది, $37 ఉంది. అప్పుడు పెట్రోలియం ప్రైస్ ఎంత? 38 రూపీస్ ఉంది. ఫర్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇన్ 2004 $37. పెట్రోలియం లీటర్ ప్రైస్ 38 రూపీస్ 2004. మీరు 2019కి రండి. 2019కి వస్తే 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ 57 రూపీస్. 57 రూపీస్. బట్ లీటర్ పెట్రోలియం ప్రైస్ 69 రూపీస్ 2019లో. బట్ నౌ ఇప్పుడు ఏంటది? బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గిపోయింది. ఎంతకి తగ్గింది? $42 తగ్గిపోయింది. అంటే ఆ రేషియోలో అక్కడ క్రూడ్ ఆయిల్ ధర $42 తగ్గిపోతే మరి $57 ఉన్నప్పుడు 69 రూపాయలు ఉంటే మరి ఇప్పుడు ఎంతకు రావాలా? సడన్లీ ఖచ్చితంగా లీటర్ పైన తగ్గాలి. కానీ ఏమైంది? ఇప్పుడు పెద్ద ఎత్తున పెరిగింది. అంటే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాలను వదులుకొని పెట్రోలియం ప్రైసులు తగ్గించడానికి సిద్ధపడట్లేదు. కానీ పెరిగితే మాత్రం ఈ అర్ధరాత్రి నుండే పెంచిన సవరణ ధరలు అమల్లోకి వస్తాయని చెప్తారు. అంటే 1 గంట రిలాక్సేషన్ కూడా కన్జ్యూమర్ కి ఇచ్చేటటువంటి స్థాయిలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. వాళ్ళకి వస్తున్నటువంటి ఎక్సైజ్ ట్యాక్సెస్ కానీ వాళ్ళకు వస్తున్నటువంటి వ్యాట్ ను కానీ వదులుకోవడానికి సిద్ధపడక, జస్ట్ లైక్ దిస్ ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఇది ఒక రకమైనటువంటి దోపిడీకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్నాయని చెప్పక తప్పదు. ఎంత పాలిటిక్స్ మాట్లాడకూడదు అనుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ యూపీఏకు ఎన్డీఏకు తీసుకుంటే 2014 ఎన్డీఏ యూపీఏ ప్రభుత్వం పోయే సమయంలో $108 ఆ రోజు ఉంది ఆల్మోస్ట్ బ్యాలర్ ధర. బట్ ఆ రోజు కూడా ఆల్మోస్ట్ ఇదే రేట్ లో డీజిల్ పెట్రోల్ ఉన్నాయి. బట్ ఇప్పుడు తీసుకుంటే $42 పడిపోయింది. అంటే 3 రేట్ల ధర పడిపోయింది. అయినప్పటికీ కూడా రేటు పెంచుకుంటూ పోయారు. అంటే యూపీఏ హయాంలో కంటే ఎన్డీఏ హయాంలో ప్రజలను
పెట్రోల్ డీజిల్ పై దోచుకోవడం పెరిగినట్లే అనుకోవాలిగా మనం. యా, క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారల్ కి తగ్గుతున్నప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ విధించేటటువంటి ఎక్సైజ్ ట్యాక్స్ క్రమంగా పెంచుతూ వస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ 13 రూపాయలు పెంచారు. గతంలో 20 రూపాయలు ఉన్నటువంటి సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని పెట్రోల్ పైన ఇప్పుడు 30 రూపీస్ 10 రూపీస్ పెంచారు. 13 ఆన్ పెట్రోల్, 10 ఆన్ డీజిల్ పెంచేసరికి ఆ రేషియోలో మొత్తం పెరిగింది కదా. సెంట్రల్ ఎక్సైజ్ ఈ ట్యాక్స్ దట్ ఇంక్లూడ్స్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ పెట్రోల్, ప్రైస్ ఆఫ్ డీజిల్, అన్ని పనులను కలుపుకొని, అంటే మీకు అక్కడ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గుతున్నటువంటి రేషియోలో పెట్రోలియం ప్రైసులను తగ్గించకుండా అక్కడ వచ్చినటువంటి బెనిఫిట్ ని వినియోగదారులు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకుంటున్నాయి. ఇక్కడ వాళ్ళు ఎక్సైజ్ ట్యాక్స్ ని, వ్యాట్ ట్యాక్స్ ని పెంచుకోవడానికి ట్యాక్స్ ని పెంచుతున్నారు. అంటే మొత్తంగా 22 రూపాయల 44 పైసలకు దొరకాల్సినటువంటి ఒక లీటర్ పెట్రోల్ ని ఇవాళ 79 రూపీస్ 56 పైసాకి ఇస్తున్నారు అని అంటే దాంట్లో ఇస్తున్నటువంటివి మేజర్ పార్ట్స్ అసలు ప్రోడక్ట్ ప్రైస్ కంటే కూడా సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఎక్కువగా ఉంది, రమారమి వ్యాట్ కూడా అంతే స్థాయిలో ఉంది. కాబట్టి ఇంకా వినియోగదారుడికి ఎక్కడ బెనిఫిట్ జరుగుతుంది? అందుకని మనం డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే, బట్ వాట్ అనే కన్జ్యూమర్ డిమాండెడ్, మీరు ఏ పన్ను ద్వారా ఆదాయాన్ని తీసుకుంటున్నారో దాన్ని కట్ చేసుకోండి అని అన్నాం. మీకు నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను, గోవా ఎగ్జాంపుల్ చెప్పాను. గోవాలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోలియం ప్రొడక్ట్స్ ప్రైస్ ఎందుకు తక్కువగా ఉన్నాయి? రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని కట్ చేసుకుంటున్నారు వాళ్ళు. రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని కట్ చేసుకొని వినియోగదారులకు బెనిఫిట్ ఇస్తున్నారు. మీరు ఒకసారి గమనించండి, మీకు చాలా అందరికి తెలిసినటువంటి ఒక ఎగ్జాంపులే. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వము ఎల్పిజి గ్యాస్ ఒక సిలిండర్ పైన 50 రూపాయలు పెంచారు. 50 రూపాయలు పెంచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు భావించింది ఏంటది? ఇట్స్ ఏ బర్డన్ ఆన్ ఎల్పిజి గ్యాస్ కన్జ్యూమర్స్, బర్డన్ అవుతుంది కాబట్టి ఆ 50 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అని అన్నారు. అంటే అట్లా బాగా హైక్, ఈ ప్రోడక్ట్స్ ప్రైసెస్ బాగా హైక్ అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తనకు వస్తున్నటువంటి ఆదాయాన్ని కట్ చేసుకొని ఆ మొత్తంగా వినియోగదారులకు బెనిఫిట్ ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పచ్చి మోసం చేస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయంటే మాకేం సంబంధం, కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది, అంతర్జాతీయ మార్కెట్లు అంటాయి తప్ప వీళ్ళేస్తున్న సుంకం కానీ వీళ్ళేస్తున్న దాని కానీ ఎప్పుడు ప్రజలకు చెప్పరు, వాటిని తగ్గించే ప్రయత్నం కూడా చేయరు. ఇప్పుడు పెట్రోలియం ప్రోడక్ట్స్ ప్రైస్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ మార్కెట్. అంతర్జాతీయ మార్కెట్ లో వచ్చినటువంటి హెచ్చు తగ్గుల వల్లనే పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన ధరలలో హెచ్చు తగ్గులు వస్తున్నాయి. మాకేం సంబంధం లేదు, మేమేమి చేయలేము, ఇట్స్ అన్ ఓపెన్ మార్కెట్, డిమాండ్ సప్లైల ఇంబ్యాలెన్స్ అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు నిజమే. అటు సెంట్రల్ గవర్నమెంట్ అదే చెప్తుంటది. ఇక ఆఫ్టన్ గా క్రమం తప్పకుండా స్టేట్ గవర్నమెంట్స్ అసలు మా పరిధిలోదే కాదు, మాకు సంబంధం లేదనేటటువంటి విషయాన్ని చెప్తారు. కానీ పెట్రోలియం ప్రోడక్ట్స్ ప్రైస్ ఒక్క ఓపెక్ కంట్రీసే నిర్ణయిస్తాయా? ఒక ఓపెక్ కంట్రీస్ ద్వారానే పెట్రోలియం, అవి క్రూడ్ ఆయిల్ ధరలను మాత్రమే నిర్ణయిస్తాయి. కానీ పెట్రోలియం ఫైనల్ ప్రోడక్ట్ ధర ఎక్కడ నిర్ణయం అవుతుంది? దేశీయ మార్కెట్ లోనే కదా. మన దేశం కంటే పాకిస్తాన్ లో పెట్రోల్ ధర తక్కువ కదా, మన దేశం కంటే శ్రీలంకలో పెట్రోల్ ధర తక్కువ కదా. అంటే మరి ఎక్కడ జరుగుతున్నట్టు? మార్కెట్ శక్తులు ఎక్కడ ప్రయత్నం చేస్తున్నట్టు? డిమాండ్ సప్లై ఇంబ్యాలెన్స్ ఎక్కడ ఉన్నట్టు? కాబట్టి మేజర్ గా ఇవాళ సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ 33 రూపీస్ ఉందంటే ఒరిజినల్ ప్రోడక్ట్స్ ప్రైస్ 22 రూపీస్ ఉండే. ఏది ఎక్కువ ఉన్నట్టుగా భావించాలి మనం? ఆల్మోస్ట్ ఇవాళ వ్యాట్ తీసుకుంటుంది 21 రూపాయలు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా ఉంది కాబట్టి నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నాను. 20 రూపాయల నుంచి 24 రూపాయల వరకు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు వ్యాట్ రూపంలో పెట్రోలియం ప్రొడక్ట్స్ పైన వేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒరిజినల్ ప్రైస్ ఈక్వలెంట్ కదా. అంటే పెట్రోలియం ప్రైస్ పెరగటానికి వీళ్ళ భాగస్వామ్యం కూడా ఉన్నట్టే కదా. సరే,
అంతర్జాతీయ మార్కెట్ ద్వారానే అప్స్ అండ్ డౌన్స్, ఇంబ్యాలెన్సెస్ లో, సైక్లికల్ ఫ్లక్చుయేషన్స్ లోనే పెరిగిందని అనుకుందాం. పెరిగినప్పుడు ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ఇండియన్ కన్జ్యూమర్స్, భారతదేశంలో ఉన్నటువంటి పెట్రోలియం ప్రోడక్ట్స్ యొక్క వినియోగదారుల పక్షాన ఇవాళటువంటి రెవెన్యూని, కోల్పోయినటువంటి రెవెన్యూని, ఆ రెవెన్యూ డెఫిసిట్ ని కవర్ చేసుకోవటానికే ఇవాళ అన్ని రకాల వస్తువులపైన ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెంచుకుంటూ పోతున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో పెట్రోలియం ప్రొడక్ట్స్ లో పెద్ద ఎత్తున పెంచుకుంటూ పోతుంటే, ఇటు స్టేట్ గవర్నమెంట్ ఏమో వినియోగదారుల నుంచి ఎలక్ట్రిసిటీ బిల్స్ పెద్ద ఎత్తున వసూలు చేస్తున్న సంఘటన అటు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోను, ఇటు తెలంగాణ రాష్ట్రంలోను మొత్తం వినియోగదారులు గగ్గోలు పెడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం కదా. అంటే మన డిమాండ్ ఏంటి అని అంటే, ఇలాంటి కష్టకాలంలో కూడా ప్రజలు ఆదాయాన్ని కోల్పోయి దిక్కుదోచని స్థితిలో ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా ప్రభుత్వాలు వినియోగదారులను ఆదుకోకపోతే దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్స్? సంక్షేమ ప్రభుత్వాలు, మేము సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళగా పనిచేస్తున్నాం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం, దెన్ వాట్ ఈస్ ద మీనింగ్? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రజలకు ఒక 20-25 రూపాయల దాకా తగ్గించవచ్చు పెట్రోల్ డీజిల్ పైన. యా, సటన్లీ. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఒక 10 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వము 5 నుండి 8 రూపాయలు వదులుకున్నా మనకి మీరు చెప్పినట్టు 18 నుంచి 20 రూపాయల రిలాక్సేషన్ ఖచ్చితంగా ఇవ్వచ్చు. రెండోది వాళ్ళ ట్యాక్సెస్ ని వదులుకోకపోయినా ఇవాళ 2004లో ఉన్నటువంటి పెట్రోలియం ప్రోడక్ట్ ప్రైస్ 38 రూపీస్ కి లీటర్ ని వాళ్ళు ఇవ్వచ్చు. ఎందుకు అని అంటే ఆ మొత్తంలో క్రూడ్ ఆయిల్ ప్రైస్ బ్యారెల్ డాలర్ లో తగ్గిపోయింది కదా. తగ్గినప్పుడు ఆ రిలాక్సేషన్ ని, ఆ బెనిఫిట్ ని ఎందుకు ఇవ్వట్లేదు అని మనం కనుక డీప్ గా పరిశీలన చేస్తే, 2004లో డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేట్ కి ఇవాళ డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేట్ కి చాలా తేడా ఉంది. డిక్లైన్ ద వాల్యూ ఆఫ్ ఇండియన్ కరెన్సీ. ఆ మొత్తంలో ఇండియన్ కరెన్సీ వాల్యూ పడిపోయింది కాబట్టి మేము అక్కడ వచ్చినటువంటి క్రూడ్ ఆయిల్ బెనిఫిట్ ని ఇక్కడ ప్రజలకు ఇవ్వలేమనేది కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం. ఇంటర్నల్ వాళ్ళు ఈ విషయాలు బయటకు చెప్పరు, కానీ అక్కడ వచ్చినటువంటి బెనిఫిట్ ని ప్రజలకు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ద వాల్యూ ఆఫ్ రూపీ హెస్ కమ్ డౌన్ కంటిన్యూస్లీ. రూపాయి విలువ తగ్గిపోయింది కాబట్టి అక్కడ మనకు వస్తున్నటువంటి బ్యారెల్ పైన వస్తున్నటువంటి తగ్గింపు ఇక్కడ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కానీ యాక్చువల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్లు అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అంటే 38-40 రూపీస్ కి దొరకాల్సినటువంటి లీటర్ పెట్రోల్ అసలు మోర్ దాన్ డబుల్ ఇట్స్ రాంగ్. ఖచ్చితంగా ప్రజలకు బెనిఫిట్ ఇచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు వస్తున్నటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని వినియోగదారులకు వదులుకోవాలి. లేని పక్షంలో ఇదే విధమైనటువంటి ఇవాళ దేశంలో 2017 తర్వాత జరుగుతున్న తంతు ఏంటి అని అంటే, గతంలోనేమో పెట్రోల్ ధరలు పెరిగాయి, 80 పైసలు పెరిగాయి, 70 పైసా పెరిగింది, 1 రూపీ పెరిగింది అనేది మాత్రమే ఉంది. అది పెద్ద బర్డన్ గా ప్రజలు ఫీల్ కాకపోయేటోళ్ళు. అంటే రివైజ్డ్ వీక్లీ ఆర్ మంత్లీ ఇన్ఫ్లేషన్ స్టేటస్ ని అలానే చూసేటోళ్ళు అన్నట్టు. అట్లా రివైజ్డ్ అయ్యి, కానీ ఇది రోజు రోజుకి రివిజన్ అవుతున్నది 2017 తర్వాత. కాబట్టి రోజుకి 35 పైసలు 50 పైసలు పెరిగినా పైసల్లో పెరుగుతుంటే, అది మీరు ఇప్పుడు చూస్తే 16 రోజులకు పెరిగినటువంటి మొత్తం అమౌంట్ చూస్తే ఇంతవరకు భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు పెరగలేదనేది మనమే చెప్తాం. అంటే వినియోగదారుడికి ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది అనేది మనం గమనించాలి. ఫైనల్ గా చెప్పండి, పెట్రోల్ 100 రూపాయలకు రీచ్ కాబోతుంది, దాదాపుగా డీజిల్ కూడా అదే స్థాయిలో రాబోతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో సామాన్యులిగా దానికి ఫిక్స్ అయి ఉండాల్సిందేనా? ప్రభుత్వాలు ఏమైనా కనికరించే అవకాశాలు కనిపిస్తున్నాయా? లాక్డౌన్ నష్టాలన్నీ కూడా ప్రజల నుంచే వసూలు చేస్తున్నట్లున్నారుగా. ఖచ్చితంగా
100 రూపాయలకు పెట్రోలియం ధరలు చాలా తొందరలోనే చేరుకునేటటువంటి అవకాశం ఉంది. గత 5-6 సంవత్సరాలుగా మనం గవర్నమెంట్ యాటిట్యూడ్స్ ని, గవర్నమెంట్ విధానాలను పరిశీలిస్తే పెట్రోలియం ప్రైస్లను తగ్గించడానికి లేకపోతే బెనిఫిట్స్ కన్జ్యూమర్స్ కి ఇవ్వడానికి ప్రభుత్వాలు ఏమాత్రం ప్రయత్నం చేస్తున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇట్లనే పెట్రోలియం ప్రైస్లు పెరుగుకుంటూ 100 రూపాయలకు చేరుకునేటటువంటి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఇవాళ ఏంటి అంటే అటు నిత్యావసర వస్తువుల పైన పడేటటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్ రేట్, ద్రవ్యోల్బణం యొక్క రేటు ఇంకా పెద్ద మొత్తంలో పెరిగి ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గి దేశంలో ఇది ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఎంఎస్ఎంఈలు, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, రీటైల్ ట్రేడింగ్, స్ట్రీట్ ట్రేడింగ్ ఇవన్నీ కూడా మొత్తం సంక్షోభంలోకి పోయాయి. ఇవన్నీ అసలు భవిష్యత్తులో మనుగడ సాగిస్తాయనేటటువంటి బిగ్ క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ఇప్పుడు మీకు 20 లక్షల కోట్ల రూపాయల ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ ఇచ్చినప్పటికీ కూడా అది వీళ్ళ దాకా వీళ్ళ పునర్జీవం కోసం వస్తుందా అనే ఒక సందేహం పక్కన ఉంటే అసలు మేము వ్యాపారాలను, మేము ఈ ట్రేడ్ ను కొనసాగించగలుగుతామా అనేటటువంటి బిగ్ డౌట్ ఇవాళ వర్గాల నుంచి వస్తుంది. ఇక ఇట్లా పెట్రోలియం ప్రోడక్ట్స్ యొక్క ధరలు కూడా పెరిగితే ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ ఆన్ దెమ్, ఖచ్చితంగా వాళ్ళ పైన పడుతుంది. అటు వ్యాపారం పైన పడుతుంది, ఇటు సగటు వినియోగదారుల పైన భారం పడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లోనైనా పెట్రోలియం ప్రైసెస్ ని కనుక ప్రభుత్వాలు కంట్రోల్ చేయకపోతే అటు ఈ చిన్న పరిశ్రమలు, ఇటు వినియోగదారులు, ఎస్పెషల్లీ మనం చెప్పుకున్నటువంటి 70% క్లాస్ ఆఫ్ కన్జ్యూమర్స్ తీవ్రంగా నష్టపోయేటటువంటి ప్రమాదం. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా రివైజ్డ్ రేట్స్ ని తగ్గించకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది ఒకనొక సందర్భంలో. కనీసం కంట్రోల్లోనైనా పెట్టవలసినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ ఆల్రెడీ ప్రజల మైండ్ సెట్ ఎలా ఫిక్స్ అయిపోయిందంటే ఇట్ విల్ బి రీచెస్ టు ది 100 రూపీస్ వెరీ సూన్, తొందరలోనే ఇది 100 రూపాయలకు చేరుకుంటుంది అనే ఒక భయాందోళన వ్యక్తమవుతున్న సందర్భంలో ముందు కన్జ్యూమర్స్ కి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. 100 రూపాయలకు చేరుకోకుండా నియంత్రణ చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఇప్పటికైనా వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఎక్సైజ్ ట్యాక్స్ లో కానీ, వ్యాట్ లో కానీ భవిష్యత్తులోనైనా పెంచకుండా దీన్ని స్టేబుల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైనే ఉంది. రైట్. 20 లక్షల కోట్ల ప్యాకేజీ సామాన్యుడికి ఎంతవరకు చేరిందో లేదో కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క 10 రూపాయలు కనుక డీజిల్ పెట్రోల్ పై తగ్గిస్తే ఖచ్చితంగా ప్రత్యక్షంగా ప్రతి సామాన్యుడి కూడా లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి. నిత్యావసర వస్తువులు ధరలు తగ్గే అవకాశం ఉంది. లాక్డౌన్ సమయంలో తీవ్ర కష్టాలు పడ్డ సామాన్యుడు పెట్రోల్ డీజిల్ రేట్లతో మరింత ఊబిలోకి కూరుకుపోతున్నారు. థ్యాంక్ యూ అండి శేషు గారు.